దేవుడు మనల్ని ట్రైన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా శ్రమను అనుమతిస్తాడు. ఆయన శ్రమలో దేవుడు మనం నిలబెట్టాడు అని అంటే మనం ట్రైన్ చేస్తున్నాడు, నీతి యందు శిక్ష చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మీరు చూడండి, ఎవరినో ఒక గొప్ప స్థానంలోకి వెళ్ళాలంటే ఆ వ్యక్తి ఆ హార్డ్ టైమ్స్ గుండా వెళ్ళాలి, బాగా కష్టపడాలి. ఒక మిలిటరీలో ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఆ ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉంటుందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక పోలీస్ ఒక వ్యక్తి అవ్వాలంటే పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ఆ సెలక్షన్సే చాలా శ్రమతో ఉంటాయి. కానీ ఆ శ్రమను ఫేస్ చేసి ఎప్పుడైతే నిలబడేటువంటి వాడే బహుమానానికి పాత్రగా ఉంటాడు. ఒలింపిక్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాలంటే చిన్న విషయమా? రోజుకి ఎన్ని గంటలు వారు ఏం చేయాలి? ప్రయాసపడాలి, ట్రైన్ అవుతూ ఉండాలి. వాళ్ళు ఎంతగానో శరీరాన్ని నలగొట్టాలి. ఇంకో మాట చెప్పాలంటే నియమం ప్రకారం పోరాడాలి. వాళ్ళు జట్టి అయినటువంటి వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడాలి, లేకపోతే అవనికి కిరీటము దొరకదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, నో పెయిన్ నో గెయిన్. పెయిన్ లేకపోతే ఏమీ లేదు, గెయిన్ ఉండదు. నీ జీవితంలో హార్డ్ వర్క్ అనేటువంటిది ఎప్పటికీ అది నీకు ఆశీర్వాదమే. శ్రమలో అనుభవించడం క్రైస్తవ జీవితానికి చాలా మేలు. మీరు ఏ భక్తునన్నా మీరు తీసుకోండి, ఏ విశ్వాస వీరునన్నా మీరు తీసుకోండి, శ్రమల గుండా వెళ్ళినటువంటి వాడే. అందుని బట్టే దేశానికి, ప్రపంచానికి, మనందరికీ ఆశీర్వాదకరంగా విశ్వాస వీరులు ఉన్నారు. ప్రైజ్ గాడ్.